నారా లోకేష్ కి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక నిజమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి సీఎం జగన్ చెల్లెలు షర్మిల క్రిస్మస్ కానుక పంపించారు. నమ్మడం లేదా? అయితే బిగ్ టీవీ స్క్రీన్ పై ఓ లుక్కేయండి. బిగ్ టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ ట్వీటే సాక్ష్యం. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజమే. వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలని కోరుకుంటున్నా అంటూ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు ఆమె పంపిన కానుకల పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్తో పాటు నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోందని లోకేష్ బదులిచ్చారు. ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆ వార్తను మైమరిపించే రేంజ్లో షర్మిల ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జస్ట్ పండుగకు గిఫ్ట్ పంపారని తీసి పారేయలేమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతకు మించి రాజకీయంగా ఏదో జరుగుతోందని చర్చ నడుస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడానికి వైసీపీ తరపున షర్మిల చేసిన ప్రచారం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. షర్మిల ప్రచారం ఎక్కువగా లోకేష్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. అలాంటిది ఇప్పుడు షర్మిల ఏకంగా లోకేష్ కు క్రిస్మస్ కానుక పంపడంతో ఏపీ పాలిటిక్స్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ కి షర్మిలకు ఆస్తి గొడవలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన షర్మిలను సీఎం అయిన తర్వాత జగన్ పట్టించుకోలేదని, ఆ కోపంతోనే షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారని చర్చ నడిచింది. షర్మిల అడుగులు అన్ని జగన్ టార్గెట్ గా ఉంటున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆమె లోకేష్ కు క్రిస్మస్ కానుకలను పంపి ఉంటారని అనుకుంటున్నారు.